హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ టెక్నాలజీస్. ఒక ఎంఎస్ ఆఫీస్ కోర్సే కాకుండా వేరే కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటే మా వెబ్సైట్ అయితే nipuna.technologies.com ఉంది. అందులోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కావాల్సిన కోర్సును సెలెక్ట్ చేసుకొని మీ పేరు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్తో మెసేజ్ చేసినట్లయితే తిరిగి మళ్ళీ మేము రిప్లై ఇస్తాం. లేదంటే ఈ నెంబర్ కాల్ చేయండి. గుంటూరు అండ్ విజయవాడలో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా మా ఇన్స్టిట్యూట్కి వచ్చి అయితే కలవచ్చు. సో ఈరోజు మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో ఇక్కడ హోమ్ ట్యాబ్లో ఎడిటింగ్ గ్రూప్ గురించి అయితే నేర్చుకోబోతున్నాం. సో లాస్ట్ క్లాస్లో స్టైల్స్ నేర్చుకున్నాం, ఫస్ట్ సెకండ్ క్లాస్లో ఇవి నేర్చుకున్నాము. ఓకే, ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. చూడండి, ఇక్కడ ఇందులో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మనకు సిగ్మా సింబల్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఈ పక్కన డ్రాప్ డౌన్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఇందులో సమ్, యావరేజ్, కౌంట్, మ్యాక్సిమం, మినిమం ఉన్నాయి. ఏంటంటే సో మనం ఒకవేళ ఒక పర్టికులర్ నంబర్స్కి టోటల్ చేయాలనుకుంటే టోటల్ చేసుకోవచ్చు, యావరేజ్ చేయాలనుకుంటే యావరేజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో నేర్చుకున్నాం ఇవి. ఓకేనండి. అట్లా కాకుండా ఇప్పుడు ఈ ఓన్లీ టోటల్ చేయాలి వితౌట్ ఎనీ ఫార్ములా టైప్ చేయకోకుండా, అప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే ఆ వాల్యూస్ని అన్నీ సెలెక్ట్ చేసుకొని అడిషనల్గా ఇంకొక రో సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ ఆటో సమ్ బటన్ ఉంది కదా మనకు, దీని మీద క్లిక్ చేసినప్పుడు చూడండి ఇక్కడ సమ్ వచ్చేసిందా. సో మనం ఫార్ములా టైప్ చేయకుండా డైరెక్ట్గా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం అంతే, అవునా. సో ఫార్ములా అయితే చూడండి ఇదే. అట్లా మీరు ఇట్లా మొత్తం ఎంటైర్ టెక్స్ట్కైనా వాల్యూస్కైనా చేసుకోవచ్చు, ఇట్లా వర్టికల్గానే చేసుకోవచ్చు, ఇట్లా హారిజంటల్గానే చేసుకోవచ్చు అనమాట. మరి యావరేజ్ అనేది ఇప్పుడు ఇవ్వాలి నేను. యావరేజ్ అంటే ఇప్పుడు చూడండి ఇలా సెలెక్ట్ చేసుకుని వాల్యూస్కి అన్నింటికి యావరేజ్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి యావరేజ్ అనేది ఎక్కువ వచ్చేసింది కదా. ఎందుకు అలా వచ్చిందంటే ఇప్పుడు నేను ఒక కాలంని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు టోటల్ వేసాం, ఇక్కడ ఓన్లీ ఈ వాల్యూస్కి యావరేజ్ మాత్రమే మనకు కావాలనుకుంటే ఇక్కడ మీరు ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి యావరేజ్ మీద క్లిక్ చేస్తే చూడండి యావరేజ్ వచ్చేస్తుంది. మరి ఇక్కడ ఎందుకు అంత రేంజ్ వచ్చిందనంటే ఇది టోటల్ కూడా కలిపి యావరేజ్ తీసుకుంటుంది అనమాట. కాబట్టి మీరు ఇండివిజువల్గా చేయాలనుకుంటే ఇట్లా యావరేజ్ అనేది యూజ్ చేసుకోవచ్చు, రైట్. సో ఇప్పుడు ప్రజెంట్ నేనేం చేయాలనుకుంటున్నానంటే వీటిని ఇక్కడ ఉన్న నంబర్స్ ఉన్నాయి కదా మనకు, ఇట్లా వర్టికల్గా కావచ్చు, ఇట్లా హారిజంటల్గా కావచ్చు, లేదా మొత్తం మీద కావచ్చు, ఎన్ని ఉన్నాయనేది కౌంట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ వర్టికల్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని నంబర్లు ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే మనం ఒక ఫార్ములా రాసుకోవచ్చు. ఈక్వల్ టు కౌంట్ బ్రాకెట్ ఓపెన్, షిఫ్ట్కి పట్టుకొని 9 ప్రెస్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ మాన్యువల్గా టైప్ చేస్తున్నా 4, 5, 6, 7. బ్రాకెట్ క్లోజ్ చేసిన తర్వాత చూడండి బ్రాకెట్ లోపల ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 1, 2, 3, 4 ఎన్ని ఉంటే అన్ని కౌంట్ చూపిస్తుంది అక్కడ. అదే మాదిరిగా ఇట్లా వర్టికల్గా సెలెక్ట్ చేసుకున్నాము ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే నేను డైరెక్ట్గా ఇక్కడ ఆటో సమ్ దగ్గరికి వచ్చి కింద చూడండి మినిమమ్, మ్యాక్సిమం, కౌంట్ ఉన్నాయి కదా, ఇక్కడ కౌంట్ నెంబర్స్ అని అంటున్నా. క్లిక్ చేసి చూడండి ఇట్లా వచ్చేసిందా. వితౌట్ ఎనీ ఫార్ములా టైపింగ్ ఇక్కడ డైరెక్ట్గా మనం ఇలా చేసుకోవచ్చు, లేదా మీరే మాన్యువల్గా ఈక్వల్ టు COUNT కౌంట్ బ్రాకెట్ ఓపెన్. ఇక్కడ చూడండి ఈ 100 సెల్ అడ్రస్ ఉంది కదా, 100 సెల్ అడ్రస్ ఏంటంటే సి అనే కాలంలో థర్డ్ రోలో ఉంది కాబట్టి ఇక్కడ C3 అని ఇచ్చాం. ఓకేనా. షిఫ్ట్ పట్టుకొని సెమికోలన్ నొక్కితే ఇస్తూ వస్తుంది. లాస్ట్ వాల్యూ సెల్ అడ్రస్ ఏముంది, సి అనే కాలంలో 16th రోలో ఉంది కాబట్టి C16 అని ఇచ్చా. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేసి చూడండి మొత్తం 14 వాల్యూస్ ఉన్నాయి. అదేదో మనం ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్గా మీకు ఇక్కడే స్టేటస్ బార్లోనే సో చూడండి చూపిస్తుంది కౌంట్ 14, దానికి సమ్, యావరేజ్ అంతా కూడా ఓవరాల్గా సెలెక్ట్ చేసుకొని మనం కౌంట్ చేయొచ్చు. ఎట్లా మొత్తం అన్నీ సెలెక్ట్ చేసుకొని ఇట్లా. ఓకే, లేదంటే ఇప్పుడు ఫార్ములా యూజ్ చేస్తున్నా కౌంట్ బ్రాకెట్ ఓపెన్, ఫస్ట్ వాల్యూ సెల్ అడ్రస్ ఎంత C3 కదా, ఈజ్ 2. లాస్ట్ వాల్యూ సెల్ అడ్రస్ ఎంత J16. చూడండి ఈ మొత్తం సెలెక్ట్ అయిపోయినాయా. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేయండి, మొత్తం 112 ఉన్నాయి. అది కరెక్ట్ కాదో తెలుసుకోవాలంటే ఇట్లా మనం సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడే స్టేటస్ బార్లో చూపిస్తుంది 112 అని చూపించిందా. అట్లా
ఎంటైర్ మొత్తం వీటికి చూడండి ఇట్లా ఇండివిజువల్గా వర్టికల్గా సెలెక్ట్ చేసుకోవాలా, హారిజంటల్గా కానీ. ఇక్కడికి వెళ్ళి కౌంట్ నెంబర్ మీద క్లిక్ చేస్తే చూడండి ఇట్లా వర్టికల్గా వచ్చేసినాయి. 14 14 14 14 14 ఉన్నాయి. ఈ రకంగా మీరు ఏం చేసుకోవచ్చు అంటే 14 కాదు కానీ ఇప్పుడు చూడండి ఇదేదో కొంచెం డిఫరెన్స్ ఉంది. కౌంట్ నెంబర్ ఇచ్చేసిన చూడండి అన్నీ అవే ఉన్నాయి. ఇట్లా మీరు కౌంట్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట, రైట్. తర్వాత ఏంటంటే ఇప్పుడు దీంట్లో మినిమం వాల్యూ ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటున్నా. ఇక్కడ ఏం టైప్ చేస్తున్నానంటే మినిమం మ్యాక్సిమం అని టైప్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు మినిమంలోనేమో మీరు గమనించినట్లయితే చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మినిమం వాల్యూ తెలుసుకోవాలంటే చిన్న వాల్యూ ఎట్లా టైప్ చేస్తున్నా, MIN MIN బ్రాకెట్ ఓపెన్, ఇక్కడ 3, 4, 6, 78 అని ఇచ్చాం. బ్రాకెట్ క్లోజ్ చేస్తే విత్ ఇన్ ద బ్రాకెట్లో చిన్న వాల్యూ ఏదైతే ఉందో అది మాత్రమే చూపిస్తుంది మనకు. అట్లా కాకుండా ఇక్కడున్న రేంజ్లో చూపించాలంటే MIN బ్రాకెట్ ఓపెన్, ఈ ఫస్ట్ వాల్యూ సెల్ అడ్రస్ ఏముంది C3 కదా, C3 లాస్ట్ వాల్యూ సెల్ అడ్రస్ ఏముంది C16. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి, 23 మినిమం వాల్యూ చూపించింది. మ్యాక్సిమం వాల్యూకి MAX మ్యాక్స్ బ్రాకెట్ ఓపెన్, సెల్ అడ్రస్ ఏముంది ఇది C3 కదా, C3 C16 బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే పెద్ద వాల్యూ ఏదైతే అది చూపించింది. అలా మనం ఫార్ములా రాసుకునే బదులు మీరే నేరుగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి ఇందులో ఆటో సమ్లో మినిమం MIN ఉంది కదా, క్లిక్ చేస్తే మినిమం వాల్యూ చూపిస్తుంది. అదే ఒకవేళ మ్యాక్సిమం వాల్యూ కావాలా అనుకోండి, సెలెక్ట్ చేసుకోవడం, ఇక్కడ MAX మ్యాక్స్ చూడండి క్లిక్ చేస్తే మ్యాక్సిమం వాల్యూ ఏదైతే ఉందో అది చూపిస్తుంది అనమాట. అట్లా ఇక్కడ టోటల్లోనూ చూసుకోవచ్చు, యావరేజ్లోనూ చూసుకోవచ్చు, ఓవరాల్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉందనేది మనం తెలుసుకోవచ్చు అనమాట, రైట్. అట్లా ఇక్కడ సమ్, యావరేజ్, కౌంట్, మినిమం, మ్యాక్సిమం అనేది ఏంటంటే వితౌట్ ఎనీ ఫార్ములా టైప్ చేయకోకుండా డైరెక్ట్గా మీరు సెలెక్ట్ చేసుకొని తెలుసుకోవచ్చు వీటి ద్వారా. సో అట్లా షార్ట్కట్లో ఇక్కడ పెట్టారు. ఇక మోర్ ఫంక్షన్లోకి వస్తే ఇక చాలా ఉన్నాయి, ఇవన్నీ ముందు ముందు నేర్చుకుంటాం మనం, రైట్. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ క్లియర్ ఫార్మాటింగ్ ఉంది. దీని గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మనం ఈ టెక్స్ట్ అంతటిని సెలెక్ట్ చేసుకొని ఫాంట్ కలర్ పెట్టాం, తర్వాత వచ్చేసి ఫాంట్ సైజ్ ఇచ్చాం, బోల్డ్ పెట్టాం. ఓకే, నెక్స్ట్ ఇంకా మీరు బార్డర్ కావాలంటే బార్డర్ పెట్టుకోవచ్చు. ఇక తర్వాత ఏం చేస్తున్నానంటే ఇన్సర్ట్లోకి వచ్చేసి ఇన్సర్ట్ ట్యాబ్లో ఇక్కడ కామెంట్లోకి వస్తున్నాం. కామెంట్లో చూడండి ఇక్కడ ఏదో ఒక టైప్ చేసి సెండ్ చేస్తున్నా. మళ్ళీ ఇక్కడికి వచ్చాం, ఇన్సర్ట్లోకి వెళ్ళి ఏదో ఒక కామెంట్, మరి ఇక్కడ క్లిక్ చేశాను కామెంట్, ఇక్కడ సెండ్ బటన్ని ప్రెస్ చేసిన, మళ్ళీ కామెంట్, ఇక్కడ సెండ్ బటన్ని ప్రెస్ చేసిన, మళ్ళీ కామెంట్ ఇక్కడ. సో కామెంట్ అనేది ఏంటంటే ఆ పర్టికులర్ సెల్ గురించి మనం ఏదైనా కామెంట్ అనేది రాసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఆ కామెంట్ని ఇక్కడ మౌస్ పాయింటర్ ప్లేస్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది నోట్స్లో, అవునా. దీన్ని ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత వద్దనుకుంటే డిలీట్ థ్రెడ్ అంటే డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు మరి ఇవన్నీ ఎందుకు డైరెక్ట్గా ఇన్సర్ట్లోకి వచ్చి చెప్తున్నారు అని అంటే, ఇప్పుడు ఈ మొత్తం టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకున్నా ఇక్కడ క్లియర్ అనే ఆప్షన్ అయితే ఉంది. క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ చూడండి క్లియర్ ఆల్ అని ఉంది కదా. క్లియర్ ఆల్ అంటే ఏమైంది, ఇప్పుడు మనం ఏదైతే కలరు, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, దాంతోపాటుగా కామెంట్స్, టెక్స్ట్ అప్లై చేసాం అన్నీ ఎగిరిపోతాయి ఒకేసారి. ఇప్పుడు Ctrl+Z కొట్టా. లేదు నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ఫార్మాట్స్ ఒక్కటే ఎగిరిపోవాలి. ఫార్మాట్స్ అంటే ఏంటి, మనం అప్లై చేసిన కలరు, బోల్డ్, ఫాంట్ సైజు ఎగిరిపోవాలనుకుంటే క్లియర్ ఫార్మాట్స్ ఎగిరిపోయినాయా. తర్వాత క్లియర్ కామెంట్స్ అండ్ నోట్స్, ఏదైతే మీరు కామెంట్స్, నోట్స్ ఇట్లాంటివి అప్లై చేసింటారో ఇవన్నీ ఆ సెలెక్టెడ్ రేంజ్లో ఒకేసారి ఎగిరిపోవాలనుకుంటే క్లియర్ కామెంట్స్ అండ్ నోట్స్ ఎగిరిపోయిందా. తర్వాత హైపర్ లింక్, ఏదైనా మీ హైపర్ లింక్స్ ఉంటే అవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు నేను Ctrl+Z యూజ్ చేస్తున్నా. అట్ ఏ టైమ్
నాకు మొత్తం ఎగిరిపోవాలనుకున్నప్పుడు ఇది, కామెంట్స్ ఒకటి ఎగిరిపోవాలనుకుంటే కామెంట్స్, ఫార్మాట్స్ ఎగిరిపోవాలంటే ఫార్మాట్స్, కంటెంట్ అంటే ఏం లేదు, మనం టైప్ చేసిన మ్యాటర్నే కీబోర్డ్లో డిలీట్ అయినా నొక్కొచ్చు, ఇక్కడైనా ఈ ఆప్షన్ అయినా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఈ ఆప్షన్స్ అన్నీ యూజ్ చేస్తున్నాం, రైట్. సో ఇవి కూడా మీకు చాలా ఉపయోగపడతాయండి, అందుకోసమనే ఈ ఆప్షన్స్ అయితే మీకు చెప్పడం జరిగింది. ఫస్ట్ అయితే మీరు ఇవన్నీ కూడా ఒకసారి బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. వన్స్ ఎప్పుడైతే మీరు బాగా ప్రాక్టీస్ చేస్తారో ఆ తర్వాత మీకు ఈజీగా అర్థమవుతుంది. అర్థం కాకపోతే కామెంట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకెటువంటి ఇన్ఫర్మేషన్ కోసం అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.